నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదితిమల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలక్షన్ కమిషన్ టైంలో అంటే గాజు గ్లాసు అనేది ఎలక్షన్ కమిషన్ జనసేనకంటూ ఒక ల్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఏం జరిగిందంటే అది ఫ్రీ సింబల్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇలా చేయడం వల్ల అంటే జనసేనకి ఏదైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే కామన్‌గా అంటే జనసేనకి, బీజేపీకి ఆల్రెడీ కొద్దిగా అలయన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చేయడం వల్ల ఏంటి సార్ దీనికి వైసీపీకి కలిగే ఉపయోగం ఏంటి? జనసేన కలిగే లాస్ ఏంటి? మొట్టమొదటగా ఎలక్షన్ కమిషను జనసేనకి కేటాయించి గాజు గ్లాసు ఫ్రీ సింబల్ని బ్లాక్ చేసింది. ఇండిపెండెంట్ లేకుండా వీళ్ళకి మాత్రం యూనిఫామ్గా గాజు గ్లాస్ సింబల్ ఇచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఆర్ఓలు ఇక్కడ ఎవరైతే ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత సింబల్స్ కేటాయిస్తారో వీళ్ళందరూ బూట్లాకి బ్యాచ్ దొరికారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వీళ్ళందరూ ఉన్నాయి. అన్నం తిని కూడా ఎవడన్నా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు సమాచారం అందలేదు, నాకు బొట్టెట్టి చెప్పలేదు అని చెప్తారా? వాళ్ళు కేటాయించేశారు. తాంబూలాలు ఇచ్చాం, తాండుకు సావండి అన్నట్టుగా. మరి వీళ్ళే అడ్డమైన గడ్డి కరిసి అడ్డదారిలో ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళకి అంత తెలివితేటలు ఉంటే ఈ ప్రభుత్వాల తలరాతలే మార్చే జనాలకు ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయండి? ఇలాంటి చీప్ ట్రిక్లు. నా దారి అడ్డదారి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అడ్డదారిలో పాములు, ముళ్ళు, కర్రలు, రాళ్ళు అన్నీ ఉంటాయి. రహదారి మీద వెళ్ళి కూడా కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎవడో భయపడాల్సిన అవసరం లేదు. 50 కాగితం ఇచ్చి 500 కాగితం అంటే ఒప్పుకుంటాడు ఎవడన్నానే? ఎంత అమాయకుడు చదువు లేనుడైనా ఆ మాత్రం తెలియదా? చెప్పుకోలేరా? కష్టపడతారు, కొంచెం ఒక గంట ఎక్కువ కష్టపడతారు, కొంచెం వివరంగా చెప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే సునకానందం, కాసేపు ఈ సింబల్స్లో ఇబ్బంది పెట్టామని, అంతే సింపుల్. పెద్ద దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. వాళ్ళ బుద్ధి బయటపడింది. వాళ్ళు చొక్కేది చక్రం, బుద్ధి పక్రం, ఈ పనికిమాలిన కొడుకులు వీళ్ళు అని చెప్పేసి అందరికీ అర్థమవుద్ది. ప్రజలకు ఇంకా కసి పెరుగుద్ది, జనసేన వాళ్ళకి ఇంకా ఎక్కువ కసి పెరుగుద్ది. ఆ కుర్రోళ్ళు కదా వాళ్ళందరూ. వీళ్ళ సంగతి ఈ ఎట్టి పరిస్థితులు నాకు కూడా రానుకుంటాడు. అప్పుడు దాకా పోన్లేరా బాబు అనుకున్నవాడు కూడా, ఇంట్లో పడుకున్నవాడు కూడా బయటకు వచ్చేస్తాడు. అంటే ప్రధాన శత్రువు పవన్ కళ్యాణ్గా భావిస్తున్నారు అనుకుంటున్నారు కాబట్టి జనసైకిల్ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వద్దురాబాబు అనుకుంటున్నారు. ఓకే, అర్థమైందండి. ఇది జనానికి జగన్కి మధ్య పోటీ యుద్ధం. ఇది ఒక నియంతకి పీడితులైన ప్రజలకి మధ్య యుద్ధం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని చీప్ ట్రిక్లు వేసినా, పోలీసులు బూట్లకి యంత్రాంగంతో ఎన్ని అడ్డదారులు దొక్కినా, ఎన్ని కుట్రలు మనినా, జనం డిసైడ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళక తప్పదు. ఇలాంటివన్నీ ఎప్పుడు పనిచేస్తాయి అనుకుంటున్నారు? దెబ్బగా హోరీగా ఉన్నప్పుడు పనిచేస్తాయి. ఎలక్షన్ వన్ సైడ్, వార్ వన్ సైడ్ అంటాడు ఏదో సినిమాలో, అలాగే వార్ వన్ సైడ్ అండి ఇది. ఎందుకంటే అతను ముఖం చూడటానికి ఇష్టపడినోడు ఓటు ఎందుకు వేస్తాడండి? జగన్మోహన్ రెడ్డి ఏడుపు ముఖం చూడలేకపోతున్నారు జనం. అతనికే కదా సార్ లాస్ట్ టైం ఓట్లేసి గెలిపించింది. అవునండి. ఏమండి, పబ్లిక్ ఒపీనియన్స్ డైనమిక్గా ఉంటాయి, పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. ఎప్పుడూ ఒకలాగా ఉండిపోతాయా? ఇందిరాగాంధీ మరి అలాగే ఉండిపోవాలి కదా, ఇంటరామర్ అలా ఉండిపోవాలి కదా, చంద్రబాబు గారు అలా ఉండిపోవాలి కదా. మీ ప్రవర్తన బట్టి, మీ వ్యవహారాన్ని బట్టి, మీ పరిపాలన చూస్తారు. ప్రజల ఒపీనియన్ మారుతుంది, పొలిటీషియన్స్ ఒపీనియన్ మారుతుంది. ఈ పార్టీలోకి వెళ్ళినాడు, నెగ్గినాడు, అందులో ఉండిపోయాడా? ఇంకో దాంట్లో మారిపోవట్లేదా? మారిపోతున్నా లేదా? అలాగే పబ్లిక్ కూడా ఈసారి ఆడికేసి ఇంకోసారి ఇంకోటికి వేస్తాం అనుకుంటారు. కొంతమంది ఫిక్స్డ్గా ఉంటారు అభిమానులు, వాళ్ళు ఇటు మారలేదు, వాళ్ళ ఫాలోవర్స్గా వాళ్ళు మారరు, ఏం జరిగినా మారరు. కాబట్టి వీళ్ళు ఎన్ని చీప్ ట్రిక్లు వేసినా, ఇతను ఆల్రెడీ 5 ఏళ్లలోనూ ఎంత దరిద్రం చుట్టుకోవాలో అంత దరిద్రం చుట్టుకుంది. ఎంత లోతుకి వెళ్ళిపోవాలో అంత లోతుకి వెళ్ళిపోయాడు. గజం లోతు దిగిపోయింది అంటారు కదా, అలా దిగిపోయింది కింద నుంచి పైకి. కొరత వేసేసారు అతనికి శూలదండన. రేపొద్దున దాన్ని అమలు చేస్తారు అంతే. సరే, అయితే జనసేనకి తప్ప గాజు గ్లాసు ఇంకే పార్టీకి ఇవ్వరని ఈసీ చెప్పింది. అది మళ్ళీ అందరికి ఇవ్వడం వల్ల వీళ్ళు కంప్లైంట్ రేజ్ చేశారు, మాకు తప్ప ఇంకెవరికి ఇవ్వనని చెప్పారు అంటూ హౌస్ మోషన్. దాని మీద రావచ్చు, ఒక నిర్ణయం రావచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది సార్. అయితే రావచ్చు, రాబోయే కానీ జడవక్కలేదు అంటున్నాను నేను. ఓకే, అయితే ఆత్కూరు లేకపోతే ఘనాత్కూరేనండి. అంటే ఓట్లు చీలే అవకాశం ఎక్కువ ఉంది. ఏముండదండి, ఎందుకు ఉంటుంది? ఒక 1000 ఓట్లు అడ్డు పడినా సరే ఆ మెజార్. నేను మీకు అర్థమవట్ల, వారాహోరీగా లేదండి అక్కడ పోటీ. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులు ఎవరో ఈ తెలుగుదేశం వాళ్ళు, మీడియా వాళ్ళకి అత్యుత్సాహం ఉంది, కానీ తెలుగుదేశం వాళ్ళకి కారిపోతుంది. కానీ తెలుగుదేశం వాళ్ళకి, కూటమి వాళ్ళకి కొంచెం భయం ఉంది. ప్రజల్లో అదేం లేదు, వాళ్ళు డిసైడెడ్. వైసీపీ వాళ్ళు తెలిసిపోయింది మనం ఓడిపోతున్నామని. వాళ్ళు అందుకని వాళ్ళు డబ్బులు కూడా పంచారు. రేపు డబ్బులు పంచుతారనుకుంటున్నారు మీరు? అతను పంపిన డబ్బులు కూడా దాచేసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ మిగులుతాయినా?
అంతే పంచేమని చెప్తారు. ఉమ్. మీరు ఏమనుకుంటున్నారో జనాల్లోకి వెళ్ళి మాట్లాడండి. జగన్ చాలా మంచివాడు, మంచి అందగాడు, భలేగా చేసాడు అనండి, కుమ్మేస్తారు మిమ్మల్ని పట్టుకుని. ఏదో టోల్ గేట్ గడ సార్ మీరు అంటున్నారు కానీ అంత వ్యతిరేకత అయితే లేదు సార్ జనాల్లో. ఏమండి, మీరు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది మీకు. అంటే ప్రజలు బట్టి మేము పబ్లిక్ బైట్స్ తీసుకుంటాం కదా సార్. ప్రజలైతే అంత లేదన్నారంటే మీకు ఏమి తెలియనట్టు లెక్క. ప్రజలు మేము పబ్లిక్ బైట్స్ తీసుకుంటాం కదా సార్. పబ్లిక్ బయట తీసుకుంటే నీకు 10 మందిలో 6 జగన్ బాగానే చేస్తున్నారని చెప్తున్నారు. ఏం బాగా చేస్తున్నాడు, ఏదైనా కూర్చోబెట్టి చేస్తున్నాడు మసాజ్ అదిని. బాగా చేస్తాం అంటే ఏంటి? ఒక ఇంటికి ఎలాంటి వసతులు కావాలో అలాంటి వసతులు కల్పిస్తున్నారు. వసతులు కావాలంటే బాత్రూంలో అడిగిస్తున్నాడా వచ్చి? వసతులు అంటే తినడానికి పెడుతున్నారు కదా సార్. ఇంకా తినడానికి పెడతాడు. ఏమేమి పెడుతున్నాడు చెప్పండి, ఎంత ఇస్తున్నాడు చెప్పండి. ఒక్కొక్కరు మీరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, ఎంత పెడుతున్నాడు. సార్ మొత్తం మీద చూసుకుంటే 100కి ఒక 20-30 వేల దాకా నెలకి వెళ్తున్నాయి సార్. అదే ఎంతమందికి, ఆ ఎన్ని కుటుంబాలకి ఇస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో ఎంతమందికి ఇస్తున్నాడు చెప్పండి. అతను మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మేము దుప్పు కొట్టుకుంటారా ఏంటంటే? మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగా మీలాంటి కుర్రోళ్ళు ఒకవేళ మీకు జగన్ మీద అభిమానం ఉన్నా కానీ ప్రజల మీద కూడా అభిమానం ఉండాలి. ఎందుకంటే సర్వజనాల గురించి ఆలోచించాల. అతను ఒక రాక్షసుడు అండి. అతను బందిపోటు దొంగ. డే లైట్ రాబరీ చేస్తాడు, జేబులు కొట్టేసి కూడా వాళ్ళందరూ ఉన్నాయి. అసలు ఏం చేశాడు చెప్పండి. చెప్పలేకపోతున్నారు కదా మీరు ఏం చేశాడంటే. చెప్పాను కదా సార్. ఏం చెప్పారు? ఇంటింటికి ఎన్నేళ్ళకి ఇచ్చాడు చెప్పండి. అది ఎవడని ఇస్తాడు? చంద్రబాబు ఇస్తాడు అంటున్నాడు కదా. అందు ముందు కూడా ఇచ్చాడు కదా. సరే అయితే ఇంకొకటి అంటే పథకాలు చంద్రబాబు ఇస్తున్నాడు, జగన్ ఇస్తున్నారు. మరి అప్పుడు పెద్ద తేడా ఏం లేదు కదా సార్ ఇద్దరికి. తేడా ఎందుకు లేదు? అతను 3.5 ఇస్తారంటే 4,000 ఇస్తారంటున్నారు కదా. ఇతను పథకాలు ఇస్తున్నాడు, అతను పథకాలు. అకార్డింగ్ టు యూ ఎవడెక్కిపోతే తేడా పోవాలి కదా మరి జనం. అంతే కదా. లాస్ట్ టైం అందుకే కదా సార్. అవునండి, ఇప్పుడు అంతే కదా. మరి వాళ్ళు అలా మారతారనుకున్నప్పుడు నువ్వు చెప్పిందే చెప్తున్నాను నేను. అతను పథకాలు ఇస్తున్నాడు, వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తారు. సరే అయితే ఇంకొకటి పిఠాపురంలో మీరు 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 అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నమ్మాలి కదా అని అడగాల. ఎందుకు నమ్ముతారో చెప్తాను నేను. చెప్పండి. 200 2,000 చేసాడు చంద్రబాబు. 2,000 3,000 చేస్తాను దేక్కుంటూ 5 ఏళ్ళు పట్టింది అతనికి. పెంచుకుంటూ పోయారు కదా సార్. పెంచుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు టపాల్ మనం ఒకేసారి చేసాడు. 200 1000 2,000 చేసాడు. అవును. ఎవరు నమ్ముతారు? పైగా అతను 3,000 ఇచ్చి ఓటు కొనేసుకున్నాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ తెలుసా నీకు ఆల్రెడీ 3,000 ఇచ్చి కొనేసుకున్నాడు పెన్షనర్లని. ఏప్రిల్ మే జూన్ 3,000, జూలై 1 తారీఖు మీ ఇంటికి వచ్చేద్దని చెప్పాడు. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఇంకేముంది ఎలక్షన్? అవ్వకముందు ఎలక్షన్ అయిపోయింది అంటారు సార్. అయిపోయిందండి. ఇంకా ప్రత్యేకించి దీని గురించి పెద్ద టెన్షన్ పడక్కలేదు ఎవడన్నా. సార్ అయితే ఇంకొకటి పిఠాపురం విషయానికి వస్తే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఇంకొక 3 ఎక్స్ట్రా పోటీ చేస్తున్నారు సార్. అంటే వాళ్ళకి ఇచ్చిన సింబల్స్ కూడా కామన్గా, అంటే గ్లాస్ గుర్తుకి ఎలా అయితే కామన్గా ఉన్నాయో అలానే, అంటే ఒక చిన్న బకెట్ కానీ మగ్గు కానీ సొంతంగా అట్లా ఉన్నాయి. అంటే ఎందుకు సార్ ఇలాంటివన్నీ పిఠాపురం వరకే? ఇవన్నీ చీప్ ట్రిక్లు అంటే చేతకాక. ఇప్పుడు ఏదన్నా పెద్ద పండు పెట్టారనుకోండి, దాన్ని మెంగలేక మంగళవారం ఇవాళ తిన్నంటాడు. అలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడండి. పవన్ కళ్యాణ్ గారు డూపులు 10 మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది ఉంటుంది వాళ్ళకి ఉండదు. అంతే. ఇది అంటే కదా ఇంకో సార్, అంటే కుర్రాళ్ళ వరకు గ్లాస్ అని బాగా తెలుసు. అంటే కొంతమంది అంటే అందులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ సింబల్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కదా. అప్పుడు లోపల ఉన్న టీచర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, జగన్ మీద ఇక్కడ దాకా ఉన్న వాళ్ళు వెళ్ళేసి పెట్టేస్తారు. అవకాశం ఉంది సార్, పెట్టే అవకాశం ఖచ్చితంగా పెట్టేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఇలా జరిగిందనుకోండి, వాళ్ళే వెళ్ళేటప్పుడు ఒక 50 ఓట్లు వేసిపోతారు వాళ్ళు. ఇతను ఇంటికి పంపించాలని ప్రతిజ్ఞ చేశారు వాళ్ళు గురువులు. అవునవునవును. టీచర్లు బాగా ఇప్పుడు చాణక్య చంద్రగుప్తలో చాణక్యుడు ఇలా ముడేసుకున్నాడు, ముడి వదిలేస్తాడు. వీడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ముడేస్తానంటాడు నందుల్ని. అలాగే ఇతను పంపించిన తర్వాత వాళ్ళు శాంతిస్తారు. టీచర్స్లో అయితే బాగా వ్యతిరేకత అయితే. టీచర్స్ ఉద్యోగులు కూడానండి. ఈ 6 బూట్లు నాకి బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తున్నారు. అతను స్వయంకృతం. ఇది జగన్మోహన్ రెడ్డి తన అవివేకం వల్ల, చేతకాని దద్దమ్మతనం వల్ల తెచ్చుకున్నాడు ఇది. అతన్ని గుడ్డిగా ప్రేమించి, గుడ్డిగా సమర్థించి అతను పాడు చేశారు చాలామంది. అతను ఇచ్చే డబ్బులకి ఎంగిలి మెతుకులకి ఆశలు పడి. అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర డబ్బు మాత్రమే ఉంది, బుర్రలో గుజ్జు గట్ట ఏం లేదు. ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చుకున్నాడు, డెఫినెట్గా చేయలేడు. అర్థమైందండి? సర్టెన్ ఎక్స్టెంట్ వరకు డబ్బు పనిచేస్తుంది. కడుపు కాలిన తర్వాత, కడుపు మండిన తర్వాత, తన 5వ తనానికి ముప్పు వచ్చిన తర్వాత, తన ఆస్తులు కోల్పోతున్నప్పుడు, తన భూమి లాగేసుకుంటాడన్న భయం వచ్చిన భయం. ఆ భయం వచ్చిన తర్వాత లాక్కుంటాడో లేదో అనవసరం, కానీ ఒక భయం వచ్చింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వీటి వల్ల. అవునవును. లేకపోతే వీడు వద్దురా బాబు అనుకోండి డిసైడ్ అయిపోయారు అంతే అండి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్.